జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి అందరూ జర్నలిస్టులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మనము ఈ వెన్యూలో ఇది 3వ టైం అనుకుంటాను, 3rd టైం అనేది మనము ఇంటరాక్ట్ అవుతున్నాం. రేపటి నుండి ఫ్రమ్ 18th థర్స్డే నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాబట్టి ఆ నామినేషన్ ప్రాసెస్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా మనము టేకప్ చేస్తున్నాము, దాని ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఆర్ఓస్ ఎలా చేస్తారు, ఆన్ 26th ఎలా ప్రిపేర్ అవుతారు అనే దాని గురించి ఒకసారి మీ ద్వారా ఇటు క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, చెప్దామని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి సుమారుగా ఇప్పుడు ఒక 33 డేస్ అనేది ఎంసీసీ పీరియడ్ అవ్వచ్చింది. అంటే మార్చి 16వ తారీఖున షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయిపోయాక సో ఈ రోజు వరకు ఉన్నది ప్రీ నామినేషన్ పీరియడ్. ఈ ప్రీ నామినేషన్ పీరియడ్లో మ్యాక్సిమం మనము ప్రిపరేటరీ యాక్టివిటీస్తో పాటుగా ఈ ఎంసీసీ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసుకోవడము, ఈ పబ్లిక్ డిఫేస్మెంట్ కానీ అటువంటి దాని మీద లైక్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, సివిజిల్ కానీ, మొత్తం ఈ కంట్రోల్ రూమ్ కానీ అలాంటి యాక్టివిటీస్ అంతా కూడా అనేటువంటిది ఈ టైంలో మనం చేసుకున్నాం. సో యాక్చువల్ ప్రాసెస్ అనేది రేపు సెక్షన్ 30 and 31 నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా రేపు జరిగేది. సో రేపు మనకి 11 గంటల లోపుగా మనకి ఫామ్ 1 అంటాము, దట్స్ ఎ పబ్లిక్ నోటీస్. ఏ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే అసెంబ్లీకి అయితే అసెంబ్లీ, పార్లమెంట్కి అయితే పార్లమెంటు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇటు తెలుగులోన ఇటు ఇంగ్లీష్లోన అనేటువంటిది సంతకం చేసి మొత్తం ఆల్ ఆఫీసెస్లో, ఆల్ జిల్లా మరియు డివిజన్ మరియు మండల మరియు గ్రామాల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆఫీసెస్లో అన్నింటిలో కూడా నోటిఫికేషన్ అనేటువంటిది ఉండేది. అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడైతే ఎనీహౌ మీలా మీడియా అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఫామ్ 1 అనేటువంటి చాలా ఫాస్టెస్ట్ మీన్స్లో వెళ్ళిపోతుంది. అంతకుముందు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా డిఫరెంట్ ఆఫీసెస్లో నోటీస్ బోర్డ్స్లో పబ్లికేషన్ అనేది ఇప్పటికీ అదే ప్రక్రియ అనేటువంటి కొనసాగుతూ ఉంది. అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే సైన్ చేస్తారు. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకుంటారు, ఏ టైం నుండి ఏ టైం వరకు తీసుకుంటారు, ఎవరి ద్వారా తీసుకుంటారు, అంటే లైక్ ప్రపోజర్ ద్వారా కానీ లేకపోతే క్యాండిడేట్ ద్వారా తీసుకునేది, ఎక్కడ తీసుకుంటారు, ఒకవేళ ఆర్ఓ కాకపోతే అతని తరపున స్పెసిఫైడ్ ఏఆర్ఓ ఎవరు ఉంటారు, తర్వాత ఎప్పుడు మనకి దాంట్లో మనకి స్క్రూటినీ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఒకవేళ కంటెస్ట్ అనేటువంటిదే జరిగితే అంటే మొత్తం అంతా కలిసి ఒకరికన్నా ఎక్కువ ఉంటే కంటెస్ట్ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే అన్కంటెస్టెడ్ ఎలక్షన్. కాబట్టి కంటెస్టే అయితే ఎక్కడ మనకి అంటే ఒకవేళ పోల్ అనేటువంటిది ఏ రోజు ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది అనే మొత్తం ఈ పొందుపరిచే ఉండేటువంటి దీన్నే నోటీస్నే ఫామ్ 1 అంటారు, దాన్నే పబ్లిక్ నోటీస్ అంటాం. ఖచ్చితంగా ఇది రిటర్నింగ్ అధికారి అనేటువంటి ఇచ్చేటువంటి నోటీస్. ఇటు తెలుగులోన ఇటు ఇంగ్లీష్లోన అనేటువంటి తయారు చేసి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా 7 రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్ పీసీకి అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఉన్నాం కాబట్టి ఈ 8 మంది రిటర్నింగ్ అధికారులు కూడా దాంట్లో పూర్తిగా ప్రతి సెంటెన్స్ని ఇప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని రేపు ఉదయం అనేటువంటి 11 గంటల లోపుగా ఇదంతా పబ్లికేషన్ చేసి పంపించి 11వ గంటకు అనేటువంటిది రెడీ అయ్యి సో నామినేషన్ తీసుకోవడానికి ప్రక్రియకి అనేటువంటిది ప్రతి ఆర్ఓ అండ్ స్పెసిఫైడ్ ఏఆర్ఓ, అంటే స్పెసిఫైడ్ ఏఆర్ఓ అనేటప్పుడు ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో మనకి ఇప్పటికే మన పీసీ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 12 విజయవాడకి కలెక్టరు ఆర్ఓ, 69 తిరువూరుకి ఆ ఆర్డీఓ, అక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే తీసుకుంటారు. తర్వాత 79 దానికి అంటే 79 అనుకోనంటే వెస్ట్ నియోజకవర్గము, అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అక్కడ వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్లోనే తీసుకుంటారు. 80 అనుకోనంటే సెంట్రల్ నియోజకవర్గం, దానికి కమిషనర్ విఎంసి,
ఆర్ఓ, అతను కమిషనర్ విఎంసి ఆఫీస్లో అనేటువంటి తీసుకుంటారు. తర్వాత 81 అంటే ఈస్ట్ నియోజకవర్గం, దానికి సబ్ కలెక్టర్ మనకి విజయవాడ అతను ఆర్ఓ, అతని యొక్క సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే పాత సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కలెక్టరేట్ అయింది. ఇప్పుడు మనకి మాంటిసోరి ఏదైతే ఉందో అది ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అయింది, అతను అక్కడ తీసుకుంటారు. సో 82 దానికి రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గారు సంపత్ గారు, అతను అక్కడ మైలవరం తహసీల్దార్ ఆఫీస్లో అనేటువంటిది తీసుకుంటారు. తర్వాత 83 అనేది మనకి నందిగామకి ఆర్డీఓనే అక్కడ ఆర్ఓ, అక్కడ ఆర్డీఓ ఆఫీస్ అండ్ తహసీల్దార్ ఆఫీస్ ఇన్ ద సేమ్ ప్రమిసెస్, కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆర్డీఓ ఆఫీస్లో అనేటువంటి తీసుకుంటారు. 84 మనకి జగ్గయ్యపేట, దానికి డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మనకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, అతను అక్కడ జగ్గయ్యపేటలోనే తీసుకుంటారు, అక్కడ తహసీల్దార్ ఆఫీస్లో తీసుకుంటారు. ఇది ఈ ప్లేసెస్ అన్నీ కూడా అనేటువంటిది మొత్తం ప్రాపర్గా నోటిఫై అనేటువంటిది రేపు ఫామ్ 1 ద్వారా పబ్లిక్ నోటీస్ ద్వారా అనేటువంటి చెప్పడం మీ ద్వారా కూడా అనేటువంటి తెలుస్తుంది. సో నామినేషన్ అనేటువంటిది 2A అనేది దానికి స్పెసిఫిక్గా ఉంటుంది. పార్లమెంట్కి అయితే 2A అండ్ ఒకవేళ అసెంబ్లీకి అయితే 2B అని చెప్పేసి అని ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పటికే అందరు రిటర్నింగ్ అధికారులు, తర్వాత యాజ్ ఏ పీసీఆర్ఓగా నేను పొలిటికల్ పార్టీస్ అంతటికీ కూడా ఒక ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 2A కానీ 2B కానీ నింపేటప్పుడు పార్ట్ 1లో ఎలా నింపుకోవాలి, పార్ట్ 2 ఎలా చేయాలి, 3 అనేటువంటి నింపేటప్పుడు జాగ్రత్తలు ఏంటి, 3A నింపేటప్పుడు ఉండేటువంటి జాగ్రత్తలు ఏంటి, దెన్ 6 అనేటువంటిది ఇచ్చాక అనేటువంటి మేము వెంటనే వాళ్ళకి అక్నాలజ్మెంట్ రూపంలో స్క్రూటినీ ఎక్కడ జరుగుతుందో ఇచ్చేదంతా కూడా అది కూడా మేము బోత్ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రింట్ అయిన దాంట్లోనే సరిపోదు కాబట్టి, సరిగా లెజిబుల్గా రాయలేరు కాబట్టి సాఫ్ట్ కాపీని కూడా తెలుగులోన ఇటు ఇంగ్లీష్లోన చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని తగ్గట్టుగా దాన్ని చేసుకొని మాకు అనేటువంటిది ఇవ్వచ్చు. దానితో పాటుగా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. ఫామ్ 26 అఫిడవిట్, ఆ అఫిడవిట్ కూడా ప్రాపర్ గైడ్ చేశాము. ఎలా పార్ట్ ఏ ఎలా నింపాలి, పార్ట్ బి ఎలా నింపాలి, దాంట్లో ఉండేటువంటి పెండింగ్ కేసెస్ కానీ, లేకపోతే సో ఆల్రెడీ కన్విక్టెడ్ కేసెస్ కానీ, లేకపోతే మూవబుల్ అసెట్స్ కానీ, ఇమ్మూవబుల్ అసెట్స్ కానీ, తర్వాత అనేటువంటిది అతనితో సంబంధించిన కానీ, ఫ్యామిలీకి సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా అనేటువంటిది ఫిల్ చేయాలనేటువంటిది ఫామ్ 26కి సంబంధించినటువంటి ఏ డినామినేషన్ స్టాంప్ పెట్టుకోవాలి, ఎలా నోటరైజ్ చేయాలి, అంతా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం జరిగింది. అది ఒకవేళ ఖాళీగా ఉంటే నెక్స్ట్ మేము ఎటువంటి జాగ్రత్తలు మేము ఇచ్చేటువంటి చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఎప్పుడులోపు మళ్ళీ తిరిగి ఇవ్వాలి, ఈ విధంగా కూడా పూర్తిగా అనేటువంటి చెప్పడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ అనేటువంటి ఫామ్ ఏ అండ్ ఫామ్ బి, మనందరికీ ఫామ్ బి అని చాలా తెలుసు. ఫామ్ ఏ అనేటువంటిది ఒక పార్టీ ఏదైతే ఉందో ఎవరికైతే అతను సైన్ చేసే అధికారం అధ్యక్షుడు ఇస్తారో ఆ ఫామ్ బి ఒరిజినల్ ఎప్పుడులోపు సబ్మిట్ చేయాలి అనేది. ఫామ్ బి అనేటువంటిది కూడా ఆ వ్యక్తి ఇంక్ సైన్తోనే, 2 కూడా ఇంక్ సైన్తో మనకి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అనేటువంటిది నామినేషన్ తీసుకుంటాం కాబట్టి 25వ తారీఖు 3 గంటల లోపు అనేటువంటిది ఇచ్చి తీరాలి, లేకపోతే అతని పార్టీగా కన్సిడర్ కాడు అనేది అది కూడా ప్రాపర్గా అనేటువంటి కన్వే చేయడం జరిగింది. కొందరు ఫామ్ బి మాత్రమే తెస్తారు, ఫామ్ ఏ అనేటువంటి తీసుకురారు. సో ఫామ్ ఏని ఫామ్ బిని 2 కూడా అంటే పార్టీ అతనికి అథరైజ్ చేసి అతను ఫామ్ బిని సైన్ చేసే అధికారము అనేది ఫామ్ ఏ. ఫామ్ బి అనేటువంటిది ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తారో ఆయన సైన్ చేసి క్యాండిడేట్కి ఇచ్చేదాన్ని ఫామ్ బి అంటాము. సో ఆ విధంగా ఫామ్ ఏ ఫామ్ బి అనేటువంటిది ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంక్ సైన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కాపీస్ యొక్క జాగ్రత్తలు అనేటువంటి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోటో కూడా మ్యాండేటరీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సైజులో ఉండాలా, అది 3 months ముందుగానే తీసుకోవాలనుకొని చెప్పి దానికి 2 x 2.5 సెంటీమీటర్ చెప్పి దాంట్లో తీసుకునేటప్పుడు కూడా ఇష్టం వచ్చినటువంటివి కాకుండా దానికి ఉండేటువంటి డీసెన్సీ, ఆ డకారము, ఆ పద్ధతి ఉంది. అది కూడా ఎలా చేయాలి, ఎన్ని కాపీస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఎక్స్క్లూజివ్గా దీని గురించి అది కూడా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా దానికి సంబంధించింది కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఒకవేళ క్యాండిడేట్కి ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు లేకపోయినప్పుడు వేరొక కాన్స్టిట్యున్సీ నుండి ఉన్న వ్యక్తి, సపోజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయనుకోండి,
175లో ఎక్కడైనా ఓటు ఉంటే అతను ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. సో అదే ఒకవేళ పీసీకి అంటే విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తికి పక్కన తమిళనాడులో కూడా ఓటు ఉండొచ్చు. కాబట్టి ఎక్కడైనా అటువంటిది చేసుకునేటప్పుడు సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆ కన్సర్న్డ్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవాలి, అది కూడా ఎప్పటిలోపు ఇవ్వాలి అనుకొని చెప్పేసి చాలా క్లియర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఒకవేళ నామినేషన్ టైంకి అనేటువంటిది ఈ 18 నుండి 25 మధ్యలో ఇవ్వలేకపోతే స్క్రూటినీ టైంకైనా ఖచ్చితంగా అది తీసుకురావాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాము. ఫామ్ ఏ అండ్ బి అనేటువంటిది 18వ తారీఖు సాయంత్రం 3 గంటల లోపే ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వస్తే దానికి యాక్సెప్ట్ అనేటువంటి చేయడం అనేటువంటి జరగదు అని చెప్పడం జరిగింది. సో ఓతుకు సంబంధించింది కూడా వాళ్ళకి ఎలా ఏ విధంగా అనేటువంటిది తెలుగులో ఉండే ఫామ్ కానీ ఇంగ్లీష్లో ఉండే ఫామ్ చెప్పడం జరిగింది. అది కూడా జనరల్గా 18th నుండి మనకి 25th లోపుగా మనకి రాత్రి 12 గంటల లోపు ఒకవేళ అతను హాస్పిటల్లో ఉంటే ఎలా చెప్పాలి, ఒకవేళ ఎవరైనా దీంట్లో ప్రజల్లో ఉంటే వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఫారెన్లో ఉండుంటే ఇప్పుడు రాలేకపోయింటే వాళ్ళకి ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటిది ఆ ఓత్ గురించి కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అది మళ్ళీ స్క్రూటినీ డేట్ అయినటువంటి 26వ తారీఖున అది తీసుకొనబడదు. అది చాలా క్లియర్గా వాళ్ళకి కన్వే అనేటువంటి చేయడం జరిగింది. సో దీనితో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది మీకు తెలిసిందే. సెక్యూరిటీ డిపాజిట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి మనకి దీనికి 10,000 రూపాయలు అనేటువంటి దాంట్లో అది కూడా ఎప్పుడు ఇవ్వాలి అంటే నామినేషన్తో పాటుగా అనేటువంటిది ఇవ్వాలి. దాని తర్వాత అనేటువంటి ఇచ్చేయడానికి ప్రయోజనం ఉండదు. మేము దానికి చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటన్నిటికీ కూడా ప్రాపర్గా అతని యొక్క అఫిడవిట్ అనేటువంటిది వచ్చిందా, కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉందా లేదా, ఎక్కడెక్కడ ఏ కాలమ్స్ ఫిల్ కాలేదు, తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చారా లేదా, లేకపోతే ఓత్ అనేటువంటిది అతను చేశారా లేదా, సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి ఇచ్చారా లేదా, ఫామ్ ఏ అండ్ ఫామ్ బి అనేటువంటిది ఇచ్చారా లేదా, ఇలా వీటన్నిటినీ బేస్ చేసుకుని ఒక చెక్ లిస్ట్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది. జనరల్గా 18 నుండి 25 మధ్యలో మనకి పబ్లిక్ హాలిడే ఈసారి 21 వస్తుంది. 21న పబ్లిక్ హాలిడే కాబట్టి తీసుకోవడం ఆ రోజు జరగదు. మిగిలినటువంటి 7 రోజులు మన నామినేషన్ తీసుకోవచ్చు. 18th నుండి ఈ 25 3 గంటల లోపుగా ఈ నామినేషన్ ప్రక్రియకి సో మేము అప్పుడు కూడా క్లియర్గా అందరికీ తెలుసు అక్కడ ఉండేటువంటి ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో ఆ కాంపౌండ్ వాల్స్ని 100 మీటర్స్గా పరిగణించబడతాయి. ఎక్కడైతే లేకపోతే 100 మీటర్స్కి ఒక మార్క్ అనేటువంటిది పెట్టుకున్నాము. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్స్ని ఒక్కొక్క ఆర్ఓకే అనేటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవాలి. సో దాని తగ్గట్టుగా టైంకి వాళ్ళు వచ్చే విధానం కానీ, అక్కడ లోపలికి 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేసే విధానం రెగ్యులేట్ చేసుకోవడం కానీ, ఇన్సైడ్ 1+4 5గురు మాత్రమే అనేటువంటిదే ఇన్సైడ్ అనేటువంటిది అలౌ చేసుకోవడం కానీ, దీని అంతటికీ కూడా ఇప్పటికే పోలీసుకి కూడా ప్రాపర్గా ఎవరైతే డీసీపీ స్థాయిలో డిఎస్పీ అండ్ ఏసీపీ స్థాయిలో ఎవరైతే నియమింపబడ్డారో వాళ్ళకి కూడా ప్రాపర్గా ఆర్ఓస్ అనేటువంటిది బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఎంతమంది లోపలికి ఎలా అవుతారు, ఎన్ని వెహికల్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటి దాని గురించి. సో ఎంటైర్ ఇన్సైడ్ సీసీటీవీస్ పెట్టుకున్నాము, అవుట్ సైడ్ సీసీటీవీస్ పెట్టుకున్నాము, ఎట్ ద ప్రెమిసెస్లో ఎంట్రన్స్లో కూడా సీసీటీవీస్ అనేటువంటిది పెట్టుకున్నాము. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వ్యక్తి 3 గంటలకు బదులుగా 3:30కో వచ్చి నేను ముందుగానే వచ్చాను అనుకొని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కాగా సీసీటీవీస్ కంప్లీట్ వీడియోగ్రఫీ అనేటువంటిది 3 గంటల నుండి 11 o'clock నుండి అప్ టు 3 o'clock వరకు ఖచ్చితంగా కంప్లీట్గా అనేటువంటిది ఇటు బోత్ సీసీటీవీస్ ద్వారా అండ్ వీడియోగ్రఫీ ద్వారా అనేటువంటిది అది కవర్ చేస్తూ ఉన్నాం. సో ఈ జాగ్రత్తలంతా కూడా తీసుకున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏమిటంటే ఇప్పటికే కూడా క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకంటూ క్యాండిడేట్ కిట్ అనేటువంటిది ఒకటి తయారు చేసి వాళ్ళకు కూడా అనేటువంటిది ఇవ్వడానికి మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఈవెన్ హెల్ప్ డెస్క్లు కూడా రెడీ చేసుకున్నాము. కొందరు వచ్చి సో ఎలా ఏ విధంగా పలానా వ్యక్తికి అంటున్నారు అతనికి ఓటు ఉందా లేదా అని చెప్పేసి అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మనకి నేషనలైజ్డ్ పార్టీస్ నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్కి సింగిల్ ప్రపోజల్ ఉంటే సరిపోతుంది. వేరేస్ రిజిస్టర్డ్ పార్టీస్కి మరియు ఇండిపెండెంట్ అదర్ క్యాండిడేట్స్కి 10 ప్రపోజల్స్ ఉండాలి. కాబట్టి ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగడానికి అంటే ఆ పేరు ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా పేరు
కే ఆంజనేయ రెడ్డి అని ఉంది అనుకుని ఉంటే ఆంజనేయ రెడ్డి కే అనుకుని ఉంటే నాకు ఎపిక్లో ఎలా ఉంది, నేను దీంట్లో ఎలా రాయొచ్చా లేదా, చిన్న చిన్న డౌట్స్ అనేటువంటి చాలామంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాంట్లో అలాంటి చిన్న చిన్న మిస్నోమర్స్, ఇటువంటి టెక్నికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఎపిక్కి సంబంధించింది యాక్చువల్ దీంట్లో పేరు గురించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం అనేటువంటి జరిగింది. సో 26వ తారీఖు అనేటువంటి అంటే 18 నుండి 25 అనేది నామినేషన్ ప్రక్రియలో ఎలా అయితే వస్తాయో 25వ తారీఖున మనం కన్సోలిడేటెడ్ లిస్ట్ అని చెప్పేసి అని ఎన్ని నామినేషన్స్ ఒకరు 4 అనేటువంటిది వేసుకోవచ్చు, 4 కన్నా ఎక్కువ వేసుకోకూడదు, మన అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి 2 కాన్స్టిట్యున్సీస్ కన్నా ఎక్కువ అనేటువంటిది ఒక పీసీ, ఒక ఏసీ, లేకపోతే 2 ఏసీలు, అది కూడా చాలా క్లియర్గా రూల్ పొజిషన్ అనేటువంటి చెప్పాము. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్ ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సోలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11వ గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ని కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటిది ఇవ్వచ్చు. ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి. ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజర్ కానీ ఆథరైజేషన్ లెటరు ప్లస్ ఫామ్ 5 అనేటువంటి వస్తూ మాత్రమే అది వ్యాలిడ్ విత్డ్రావల్ కింద అవుతుందని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది. అది 26వ తారీఖున అనేటువంటి అవుతుంది. ఎందుకంటే 27, 28 4th సాటర్డే అండ్ సండే కాబట్టి మళ్ళీ అగైన్ 29 అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. బట్ 26వ తారీఖు అయితే అది 3 గంటలకు అనే కండిషన్ ఉండదు. అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ 5:30 వరకు అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ 29వ తారీఖున విత్డ్రావల్స్ అనేది 3 గంటల వరకే అనే టైం ఉంటుంది. ఆ 3 గంటల వరకు తీసుకోవడం అనేది విత్డ్రావల్స్ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది. విత్డ్రావల్స్ అయిపోయిన తర్వాత 29వ తారీఖున 3 గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంట్, ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విత్డ్రావల్స్ అయిపోతారో, విత్డ్రావల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టింగ్ అనేటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉంటామని చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి, డిఫరెంట్ పారా 8 కింద వచ్చేటువంటి పార్టీస్ ఏంటి, పారా 10 కింద వచ్చేటువంటి ఏంటి, పారా 10A కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 10B కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 12 కింద వచ్చేటువంటి పార్టీస్ అని డిఫరెంట్గా ఈసీఐ ఆల్రెడీ ఫైనలైజ్ చేసి ఉంటాయి. కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఇలా వాటితో సింబల్స్ అలాట్మెంట్ అనేటువంటిది 29వ తారీఖు 3 గంటలకు అనేటువంటిది సింబల్ అలాట్మెంట్ రిటర్నింగ్ అధికారే తయారు చేస్తారు. వన్స్ ఆ సింబల్ని అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోతోని సింబల్తోని పార్టీ అఫిలియేషన్తోని అది తయారు చేసేదానినే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్లో అది మనకి ఎవరెవరైతే కంటెస్ట్ చేస్తారో దాన్ని లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని ఫామ్ 7A అంటారు. ఆ ఫామ్ 7A 29వ తారీఖున అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా చేయడానికి కావాల్సినటువంటి అందరు ఏఆర్ఓలకి అందరు ఆర్ఓలకి అనేటువంటిది ప్రాపర్గా ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. ఇటు సిఇఓ గారు కానీ ఇటు ఈసీఐ కానీ
సో దెన్ ఫ్రమ్ డిఓ సైడ్ కానీ పూర్తిగా అనేటువంటి ఇవ్వడం జరిగింది. వన్స్ 7A అనేటువంటిది కంప్లీట్ 29వ తారీఖు అయిపోయినాక దానికి వెంటనే సిఇఓ గారి అప్రూవల్ అనేటువంటి తీసుకున్నాక దాని గెజిట్ పబ్లికేషన్ అనేటువంటిది అయ్యాక దెన్ యాక్చువల్గా ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించే విధానము, పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అనేది, దెన్ ఈవీఎం కావాల్సిన బ్యాలెట్ ప్రింటింగ్ అనేది అంతా కూడా ఆ 30వ తారీఖు 1వ తారీఖు అనేటువంటిది మొత్తం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకి ఈవీఎంస్కి సంబంధించినటువంటిది రెడీగా ఉంటుంది కాబట్టి ఈవీఎంస్ని కమిషనింగ్ అనేటువంటిది ఆర్ఓలు మా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసరికి 2వ తారీఖు మధ్యాహ్నం నుండి 3, 4 తారీఖుల్లో ఈవీఎంస్ అన్నిటినీ కూడా కమిషనింగ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుని ఉన్నాం. అంటే ఇప్పటికి ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి దాంట్లో ఏ ఏసీకి ఏమిటి అని చెప్పి ఆల్రెడీ అలొకేట్ చేశాము. ఏసీ నుండి ఏ పిఎస్కి అని చెప్పి అలొకేషన్ అనేది మే 1వ తారీఖున జరిగింది. అంటే ఆ తర్వాత కమిషనింగ్ ప్రాసెస్ అంతా ఒక బిగ్ ఎక్సర్సైజు. పోలింగ్ పర్సనల్స్కి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా మనకి 25వ తారీఖున అనేటువంటి రావడం జరుగుతుంది, జనరల్ అబ్జర్వర్స్. సో వాళ్ళ సమక్షంలో అనేటువంటి దానికి పోలింగ్ పార్టీ ఫార్మేషన్ జరిగి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేటువంటి ఫస్ట్ ట్రైనింగ్ మన ఏప్రిల్ 13, ఏప్రిల్ 14న ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. 2వ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనము 4వ తారీఖున 6వ తారీఖున ఇవ్వాలని అనుకుంటున్నాము. సో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్లానింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము రెడీ చేసుకుంటున్నాము. సుమారుగా ఒక 600 వరకు అనేటువంటి ఉన్న మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏసీ అలొకేషన్ జరిగింది. అబ్జర్వర్స్ వచ్చాక అనేటువంటిది సో ట్రైనింగ్ అనేటువంటిది మేబీ 28వ తారీఖున ట్రైనింగ్ అనుకుంటున్నాము. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అబ్జర్వర్ సమక్షంలో వాళ్ళు కూడా ఏ పిఎస్కి ఇవ్వాలనేటువంటి దానిపైన అనేది అది కూడా అలొకేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇది ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. ఒకసారి 29 లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయిపోయిన తర్వాత చాలా ఇక వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్సు అంటే పోలింగ్ పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, దాని పోలీస్ పర్సనల్స్, వీడియోగ్రాఫర్సు, తర్వాత అనేటువంటిది డిఫరెంట్ డ్రైవర్సు, క్లీనర్సు వీళ్ళందరికీ కలిసి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి అది కూడా మనం ఒకటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మన 4, 5, 6 తారీఖుల్లో కూడా అనేటువంటి మేలో పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు 85 దాటిన వాళ్ళు తర్వాత పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఆప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ నెల 22 వరకు ఎంతమంది అయితే అప్లికేషన్స్ వస్తాయో వాటన్నిటిని తీసుకొని వాళ్ళందరికీ మే 7, మే 8, 9 తారీఖుల్లో హోమ్ ఓటింగ్ చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. తర్వాత దీంట్లో మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినటువంటి ఇటువంటి లైక్ రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, డిఫరెంట్ ఫైర్ అవ్వచ్చు, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అని చెప్పి వాళ్ళకు కూడా 12D ఇచ్చి వాళ్ళకు కూడా మనము 7, 8, 9 తారీఖుల్లో పీవీసీస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్. ఇది అయిపోయాక మీకు విదితమే మనకంతా కూడా మన ఈ నోవా కాలేజు అండ్ నిమ్రా కాలేజు అంటే నిమ్రాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, నోవా ఇంజనీరింగ్ కాలేజు అక్కడ మొత్తం మనము స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ అక్కడే పెట్టుకున్నాము. అక్కడే కౌంటింగ్ హాల్స్ కూడా అనేటువంటి పెట్టుకున్నాము. దానికి మనము ఎప్పుడైతే 12వ తారీఖున మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మే 13వ తారీఖున అనేటువంటిది మనకి పోలింగ్ అనేటువంటి జరుగుతుందో పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు భద్రపరచడం కూడా అక్కడే జరుగుతుంది. జూన్ అనేటువంటిది 4వ తారీఖున అనేటువంటిది కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనము 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ కౌంటింగు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. అక్కడే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్లో ఒక సెగ్మెంట్ అని దీనికి ఒక కౌంటింగ్ హాలు, దానికి ఒక కౌంటింగ్ హాలు, అలా 7 నియోజకవర్గాలకు కలిపి 7 14 కౌంటింగ్ హాల్స్ అనేటువంటిది ఒక్కొక్క దానికి 14 టేబుల్స్ చొప్పున అనేటువంటిది దాన్ని మనము మొత్తం 256 టేబుల్స్ అనేటువంటి చేసుకొని దాని తగ్గట్టుగా ప్రపోజల్స్ కూడా మనం ఇప్పటికే కమిషన్కి అనేటువంటిది సిఇఓ గారి ద్వారా పంపించడం అనేటువంటి జరిగింది. సో దాంట్లో మనం పోస్టల్ బ్యాలెట్ అయితే పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి సంబంధించిన పార్లమెంట్కి సెపరేట్ హాల్ ఒకటి పెట్టుకున్నాము. అందువల్ల 15వ కౌంటింగ్ హాల్ ఉంటుంది.
వేరేజ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఆ కౌంటింగ్ హాల్ లోపటే మరొక 3 నుండి 4 టేబుల్స్ వేసుకొని దాంట్లోనే కాబట్టి సెపరేట్ హాల్ లేకుండా సేమ్ హాల్లోనే ఒక 3 టేబుల్స్ వేసుకొని చేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి కూడా కావాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్ ప్రిపరేషన్స్, కౌంటింగ్ అంతా కూడా అనేటువంటి దానికి తగ్గ అప్రోచెస్ అంతా కూడా అనేటువంటిది రెడీ అవుతున్నాయి. సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేటువంటిది అవ్వచ్చు. దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క రెజల్యూషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మన జిల్లాలో ఇప్పుడు అంటే PC-12 విజయవాడలో 1781 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరొక 11 పోలింగ్ స్టేషన్స్ 1500 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటికి యాక్సిలరీ పెట్టాము. అందువల్ల ఈ 11తో యాడ్ అయితే 1792 అనేది ఇంకా అప్రూవల్ అయ్యి రావాలి. సో దెన్ మనకి ఇంకా మన ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ఒక 82 పోలింగ్ స్టేషన్స్ AC-71 గన్నవరం కూడా దీంట్లో కొంత కలిసి వస్తుంది, విజయవాడ రూరల్లో వస్తుంది. సో 82 అనేటువంటిది కూడా మనం దానికి తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ సెటప్, దానికి తగ్గ పోలింగ్ పర్సనల్, దానికి తగ్గ లా అండ్ ఆర్డరు ఇదంతా కూడా ఇక్కడ డిఈఓగా నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. యాక్చువల్ కౌంటింగు వాటికి సంబంధించిన ఈవీఎం అంతా కూడా అక్కడ ఉండేటువంటి జాయింట్ కలెక్టర్ కృష్ణ గన్నవరంకి ఆర్ఓ కాబట్టి దాన్ని చూసుకుంటారు. సో దానికి కూడా మేము ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవేవి చాలా పాత ఎలక్షన్ అఫెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి, ఎన్ని నార్మల్గా ఉన్నాయి, క్రిటికల్గా ఉన్న దాంట్లో లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎక్కడెక్కడనేది అది కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యాక్చువల్గా అనేటువంటిది షేర్ చేయడానికి ఇన్ని ఉన్నాయని కొంచెం చెప్పేసి అనే ఆస్పెక్ట్లో బెటర్ నాట్ టు డిస్క్లోజ్ కాబట్టి అది డీటెయిల్స్ అన్ని చెప్పలేకపోతున్నాను. బట్ దిస్ ద క్రైటీరియా. సో దాంట్లో ఏవైతే ఎలక్షన్ అఫెన్సెస్ 19లో కానీ మధ్యలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సో బార్డర్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ కానీ అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ అలాంటి దగ్గర ఎలా మన వీడియోగ్రాఫర్స్ని డిప్లాయ్ చేయడం కానీ వెబ్కాస్టింగ్ని అక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టడం కానీ తర్వాత మనము మైక్రో అబ్జర్వర్స్ని సుమారు ఒక 600 అన్నాం కదా, వాళ్ళని పంపించే అక్కడ చేయడం కానీ ఈ విధమైనటువంటి క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మనకు వరీ లిస్ట్ ఇస్తారు. నాకు సో అండ్ సో ఏరియా సో అండ్ సో పోలింగ్ స్టేషన్స్ నాకు కొంచెం వరీగా ఉన్నాయి, మీరు జాగ్రత్త చూసుకోండి అనుకునంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అనేటువంటిది ప్లాన్ అనేటువంటిది చేయాలనుకుంటున్నాము. సో ఇది టూకీగా నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.